అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం పగడాల ప్రవీణ్ యాక్సిడెంట్లో చనిపోయాడు గిట్ల అని చెప్పి. కొంతమంది పాస్టర్లు అయితే ఇది యాక్సిడెంట్ కాదు, కావాలనే చంపేశారు, హిందువులు ఉన్నారు, దీని వెనకాల పెద్ద హ్యాండే ఉంది గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి నేను మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను, దాని తర్వాత మనం కొన్ని వీడియోలు చూసి పాయింట్కి వద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఓకే, చూడండి, ఇక్కడ చూడండి, బండి ఎట్లా పోతున్నాం అంటే ఎవరైనా తాగి డ్రైవ్ చేస్తారు కదా, అట్లా పోతా ఉన్నాం. నేను ఫస్టే చెప్పేసినాను పగడాల ప్రవీణ్ తాగే బండి నడిపిన గిట్లని చెప్పి. కానీ ఇదే పాస్టర్లు ఏమన్నారు, పగడాల ప్రవీణ్ అసలు డ్రింక్ చేయడు, డ్రింక్ చేసి బండి తోలడు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రైమ్ స్టోరీ వెనకాల ఉన్న వ్యక్తులు ఈ పాస్టర్లు లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి క్రైమ్ స్టోరీస్ ఎలా చేయాలో బాగా తెలుసు, క్రైమ్ ఎలా చేయాలో బాగా తెలుసు. ఒక టాపిక్ని డైవర్ట్ చేయడానికే పగడాల ప్రవీణ్ గారిని చాలా అంటే చాలా వాడుకున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తున్నాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూడండి, ప్రవీణ్ పగడాల గారు వైన్స్ దగ్గర మందు తీసుకునే దృశ్యం ఇది. ఓకే, ప్రవీణ్ పగడాల గారు ఇంతకు ముందే వైన్స్లో తాగి 2 సార్లు కింద పడి ఆ డూమ్ గిట్లాన్ని పగలగొట్టి, ఇక చూడండి ఈయన పరిస్థితి ఎలా ఉందో మీకు కనిపిస్తుందా? చూడండి, చిన్న పోరాడికి అడిగినా చెప్పేస్తారు ప్రవీణ్ పగడాల గారు తాగే కింద పడిపోయాడు గిట్లని చెప్పి. ఈ బండి చూస్తే చూడండి. మళ్ళీ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, అంటే ప్రవీణ్ పగడాల గారు కింద పడిపోయినప్పుడు లేకుంటే డల్లుగా కింద కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు కానీ ఏఎస్ఐ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అందరూ మాట్లాడి కొంచెం దాగున్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి గిట్లని చెప్పి ఛాయ్ దాపిచ్చి ఇవన్నీ చేస్తే ఈ ప్రవీణ్ పగడాల గారు ఆగకుండా వెళ్ళిపోయారు. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆనిముత్యం వాళ్ళ ఫోటోలు చూద్దాము. ఇక్కడ మీరు చూడండి, ప్రవీణ్ పగడాల గారు ఓట్కా బాటిల్ తీసుకున్నట్టు వైన్స్లా. ఓకే, ఈ పాస్టర్లు ఏమంటా ఉన్నారంటే ఇది ప్రవీణ్ పగడాల కాదు, ప్రవీణ్ పగడాలగా ఉండే వ్యక్తి గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మన పాస్టర్లు మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటలు విని మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కొంతమంది పాస్టర్లు మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలు మీకేమైనా అర్థమైతే ప్లీజ్ కిందికి వచ్చి కామెంట్ చేయండి. పాస్టర్ మాట్లాడండి అయ్యా. ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఇది కొనని వాళ్ళకి, లేకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తావని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. నిజంగా ప్రవీణ్ పగడాల గారిని ఎవరైతే నమ్మిన వాళ్ళు కానీ లేకుంటే ఎవరైనా దూషించిన వాళ్ళు కానీ ఇట్లనే ముఖం పెట్టుకున్నారు. ఈ పాస్టర్ ఏమంటా ఉన్నాడు, ప్రవీణ్ పగడాల గారు వైన్స్ దగ్గరికి వెళ్ళి వైన్ బాటిల్ తీసుకోవాలి గిట్ల అని చెప్పి ఎవరో అంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గన్ చూపించి బెదిరించారంట. అయితే ప్రవీణ్ పగడాల గారు వైన్స్ దగ్గరికి వెళ్ళి బాటిల్ తీసుకున్నారంట ఈ పాస్టర్ గారు. అందుకోసం అనుకుంటా ఈ పాస్టర్లు అందరినీ గొర్రెలు అని చెప్పి అనేది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఇట్లాంటి వాళ్ళ వల్లనే మీ దాంట్లో మీకే ఇజ్జత్ లేకుండా పోయింది. ఈయనైతే అసలు భలేగా మాట్లాడుతూ ఉంటాడు. మీ అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాడా ఈ పాస్టర్ అయితే వైఎస్ఆర్సీపీ పాస్టర్. ఒకసారి మీరు చూడండి, ఈ పాస్టర్ని చూపిస్తాను. ఫస్ట్ ఈ పాస్టర్ వైఎస్ఆర్సీపీ పాస్టర్. ఒకసారి వెనకాల చూస్తే మనకి వెనకాల సజ్జల గారు కనిపిస్తూ ఉంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబరు. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇందాక కనిపించిన పాస్టర్ గారే జగన్మోహన్ రెడ్డి మీద పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు, అదే పాస్టర్. మన భారతి రెడ్డితో కానీ కూడా ఉన్నాడు ఈ పాస్టర్. ఇదే పాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు ప్రవీణ్ పగడాల గారి గురించి. ఒకసారి చూద్దాము. ప్రవీణ్ గారి హత్య ఇది కావాలనే ఒక కుట్రపూరితమైన హత్యగా కనబడుతుంది. 100% హత్య. ఈ కుటుంబ ప్రభుత్వం మీకు తేల్చబోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కదా. నాకు ఇప్పుడు అర్థమైతలే, మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏడ ముఖం పెట్టుకున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ చెప్పేస్తా ఉన్నారు, ఆయన బాబు తాగేసి పడిపోయాడు, చచ్చిపోయాడు గిట్ల అని చెప్పి. మరి ఈయన మాట్లాడిన మాటలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బాగా అరిచిర్రు, షర్మిల అరిచింది. మధ్యలో మళ్ళీ ఈ కే పాలసుడు ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు. ప్రవీణ్ పగడాల గారు తాగే బండి నడిపారు, తాగే యాక్సిడెంట్ అయింది గిట్ల అని చెప్పి ఒప్పుకున్నాడు. మళ్ళీ ఆడికి వెళ్ళి హిందువులు వెళ్ళి కావాలనే ప్రవీణ్ పగడాల గారిని చంపేశారంట, దీని వెనకాల పెద్ద పెద్ద హ్యాండే ఉంది గిట్లని చెప్పి ఈ కే పాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ కే పాల్కి బ్రెయిన్ పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క సీసీ కెమెరా బయట రిలీజ్ చేసి చూపించి అయ్యా ఇగో మీ ప్రవీణ్ పగడాల గారిని ఆయనని ఎవరు గుద్దలా, ఆయన అంతటిగా ఆయనే కింద పడిపోయాడు, ఆయనే చనిపోయాడు గిట్ల అని చెప్పి పోలీసు వాళ్ళు అందరూ చూపించరు. ఇది క్లారిటీగా చూపించరు, సినిమాని చూపించినట్టు. మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ దేనికి పనికిరాని పాస్టర్లు అందరూ హిందువుల మీద నెడితే లేకుంటే ఈ కూటమి పార్టీ మీద నెడితే మీకేమొస్తుంది? ఈ ప్రవీణ్ పగడాల వల్ల మీరైతే చాలా ఫేమస్ అయిపోయారు, నాకు అర్థమైపోతుంది. అసలు ఈ పాస్టర్కి ఏంటి సంబంధం? కూటమి పార్టీ మీద ఇంత ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏంటి?
జగన్మోహన్ రెడ్డికి ఏమైనా భజన చేయాలి ఇట్లా అనుకుంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పాస్టరు. మిమ్మల్ని అందుకోసం అందరు అనేది గొర్రెలు అని. ఇక్కడ ఒకటి గమనించండి, ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మా వ్యక్తిని ఇలా చంపారు అలా చంపారు ఇట్లని చెప్పి ఏ ఒక్క దగ్గర మాట్లాడింది లేదు. పాపం వాళ్ళు మాట్లాడలా, ఏం చేయలే. కానీ ఈ పాస్టర్లు, దేనికి పనికిరాని పాస్టర్లు అందరూ ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, కావాలని చంపేశారు. అరే భయ్, నిజంగా చెప్తున్నా, ప్రవీణ్ పగడాల గారు అసలు ఇంతకుముందు ఎవరికి తెలియదురా భయ్, నిజంగా ఎవరికి తెలియదు. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాక అందరికీ తెలిసింది. ప్రవీణ్ పగడాల గారు అసలు ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ అజయ్ అంటే ఎవరో, బిఆర్ షఫీ, వీళ్ళందరూ ఎవరికి తెలియదు ముచ్చట. వీళ్ళు కొంతమందికి తెలిసిన ముచ్చటే. కాకపోతే ఈ ప్రవీణ్ పగడాల గారి చావు వెనకాల వీళ్ళందరూ హైలైట్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళకి బాగా పైసలు సంపాదిస్తా ఉన్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రవీణ్ పగడాల గారి చావు దగ్గర బిఆర్ షఫీ వచ్చి మాట్లాడులేంది, ఈ పాస్టర్ అజయ్కి ఎవరో శివశక్తి వాళ్ళు చంపేస్తారు ఇట్లా అని చెప్పి వార్నింగ్స్ వస్తా ఉన్నాయంట. మరి ఆ వార్నింగ్స్ ఏదో మరి సోషల్ మీడియాలో ఇట్లా ముందుకు తీసుకురా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. ఈ వీడియోలో నేను ఒకటే చెప్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి శవరాజకీయం చేయడం చాలా బాగా తెలుసు. ఒక టాపిక్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇంతగానో నాటకం ఆడారు. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎం డాగ్స్. సీరియస్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత మంచోళ్ళు ఉన్నారంటే అంత మంచి యాక్ట్ చేస్తారు. మధ్యలో ఒక వైసీపీ ఎంపీ వచ్చిండు, ఆయన కొంచెం హడావుడి చేసిండు. షర్మిల వచ్చింది, కొంచెం హడావుడి చేసింది. ఈ కేపాల్ వచ్చిండు, మొత్తం హడావుడి చేసిండు. కొంతమంది పేటీఎం డాగ్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇంకా హద్దే లేదు. వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ఏది తెలియకుండా ఏది పడితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే, పగడాల ప్రవీణ్ గురించి తప్పుడు పోస్టులు కానీ అవాస్తవాలు కానీ ఏమైనా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తే వాళ్ళ మీద అందరి మీద కేసు అవుతా ఉంది. ఈ వీడియో ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.